కళ్యాణ్ ఈ ముందుగా చెప్పినటువంటి విధంగానే ఇవాళ కొండగట్టుకు చేరుకున్నారు. ఆయనకి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్కి అక్కడ ఘన స్వాగతం లభించింది. స్వామివారిని దర్శించుకున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామివారిని, స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తిపూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2024లో గెలిచిన తర్వాత వస్తాను అప్పుడు వెళ్ళారు. అప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని మాట ఇవ్వడం, దాని కింద ఇప్పుడు టీటీడీ వాళ్ళతో మాట్లాడి 35,19,00,000 దానికి శాంక్షన్ చేయించారు. ఇప్పుడు అక్కడ దీక్షా విరమణ మండపం, అట్లాగే 96 గదుల సత్రం, అంటే ఆంజనేయ దీక్షలు తీసుకున్నారు చాలామంది, అక్కడే విరమిస్తారన్నమాట. అందుకని వాళ్ళకి అక్కడ దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. అలాగే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వాళ్ళతో కలిసి ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ తెలంగాణ దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజారామయ్య ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన తర్వాత లోపలికి వెళ్ళారు. ఆంజనేయ స్వామికి ఇరువైపులో ఉన్న వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవార్లకు కూడా అర్చనలు చేశారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదం అందించారు. మరొక వైపున అక్కడ ఉన్నటువంటి ఏవైతే కొండగట్లో కట్టబోతున్నటువంటి నిర్మాణాలకి ఆయన శంకుస్థాపనలు చేశారు. వాటికి సంబంధించినటువంటిది అందరితో కూడా పార్టిసిపేట్ చేసి ఆ ఫొటోస్ని వాటిని కూడా పబ్లిక్కి తన అభిమానులకి అందజేసుకొచ్చాడు.